అస్సలేని కోడలిస్తాను రాను ఓరమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. చూడండి కోడళ్ళు, మీ సమాధానాలకి మార్కులు ఇవ్వడానికి నేనేమి టీచర్ని కాదు, ఇది క్లాసు కాదు. ఈ 4 నెలల కోర్స్ మొదలు పెట్టక ముందు మీ అభిప్రాయాలివి, కాని కోర్స్ పూర్తయ్యాక మీ అభిప్రాయాలు పూర్తిగా మారిపోతాయి. అవునండి అత్తయ్య గారు, భలే ఉందండి. అట్ట జరుగుతుందంటవా అత్త? అయినా మార్కులు ర్యాంకులు మీరివరా, మేమివ్వాలా? అట్లా అయితదంటవా అత్తమ్మా? మీరే డౌట్స్ పెట్టుకోకండి, ఈ కోర్సు పూర్తయ్యేసరికి మీకే తెలుస్తుంది. అది సరే గాని సిలబస్ ఏంది? మెటీరియల్ ఏమైనా ఇస్తారా? అలాంటివేమీ ఉండవమ్మ కోడలు పిల్ల. మరి పాఠం ఎలా చెప్తానని డౌట్ పెట్టుకోకండి. అత్త కోడళ్ల మధ్య అనుబంధం పుస్తకాల్లో చదివితే రాదు, అనుభవాలతో వస్తుంది. ఒక ఇంటి కోడలిగా నా అనుభవాలని మీ అభిప్రాయాలతో కలగలిపితే అవే పాఠాలవుతాయి. కోడలిగా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నేను మీకు నేర్పిస్తాను. ఇక ప్రాక్టికల్స్ అంటారా, అవి కూడా ఉంటాయి. ప్రాక్టికల్స్ అంటే వంటలు నేర్పిస్తారా? చీర కట్టుకోవడం కూడా నేర్పిస్తారా అత్తయ్య గారు? వండడం వడ్డించడం కూడా నేర్పిస్తాను. ఇప్పుడు అమ్మాయిలు చీర కట్టుకోమంటే ఏదో సమోసా చుట్టినట్టు చుట్టుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి చీర కట్టుకోవడం కూడా నేర్పుతాను. అసలు ఈ చీరలేమిటో ఈ కుచ్చిళ్ళేమిటో. బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్ కి కూడా ఇంత టెన్షన్ పడలేదు, కానీ చీర కట్టుకోమంటే మాత్రం ఏదో 102 ఫీవర్ ఉన్నట్టు వాళ్ళంతా వణుకు, గుండంతా దడ. ఈ జీన్స్ టాప్స్ అలవాటయ్యి మీకు తెలియడం లేదు, కానీ అసలు చీరలో ఉన్న అందం ఇంకెందులోనూ ఉండదు. మీరు ఒక మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళితే అందరి కళ్ళు మీ మీద ఉంటాయేమో, కానీ ఒక చీర సరిగ్గా కట్టుకుని వెళితే ఆ చూసేవాళ్ల కళ్ళు మెరుస్తాయి తెలుసా? అవునత్తమ్మా, మీరు సీర కట్టుకునే స్టైల్లోనే తెలుస్తుంది. నా కళ్ళు జిగ్గువని మెరుస్తున్నాయి. జబర్దస్త్ గట్నవుతి. చాయక, ఈ చైర్లో సమోసాలు వదిలి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సరే, ఇప్పుడు నేనొక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం ఇప్పుడే చెప్పక్కర్లేదు. మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మతోనో మీ నాన్నతోనో మీకు తెలిసిన వాళ్లతోనో ఎవ్వరితో అయినా మాట్లాడి తెలుసుకుని రేపు చెప్పండి. అట్లనే ఏందో ప్రశ్న? కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి ఆ ఇంటి నుంచి, ఆ ఇంటి మనుషుల నుంచి ఏం ఆశిస్తుంది? సమాధానం మార్కుల కోసం కాదు, మీకోసం చెప్పండి. గట్లనే అత్తమ్మా. అది సరే గాని ఈ చూడిదార్ల గోలేమి రేపు కూడా ఇట్టాగే రావాలా ఏమి? అవసరం లేదు, ఇవాళ చుడీదార్స్ లో వచ్చారు కాబట్టి రేపు మోడర్న్ డ్రెస్ లో రావచ్చు. మరి ఎల్లుండి అంత తొందర ఎందుకు? అది రేపు చెప్తానులే కోడలు పిల్ల. అట్లనే అత్తమ్మా, ఏదో క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగినా గంతనే. ఆహా, ఈ క్యూరియాసిటీ ఏదో మా అక్క మిమ్మల్ని అడిగిన ప్రశ్నల మీద చూపించండి. రేపు మంచి సమాధానాలతో రండి. నేను ఒక కొత్త కాన్సెప్ట్ గురించి చెప్పడానికి మీటింగ్ అరేంజ్ చేశాను. కొత్త కాన్సెప్టా? ఎస్. ఇదెవరి నుంచి కాపీ కొట్టేశారు? ఓ సారీ. ఆయన మాటలేం పట్టించుకోకండి, మీరు కంటిన్యూ చేయండి. ఏంటా కొత్త కాన్సెప్ట్? కోడల ట్రైనింగ్ సెంటర్. ఏంటి, కోడలకి ట్రైనింగా? మళ్ళీ దానికో సెంటరా? అవును,
ఆల్రెడీ సిటీలో ఒక సెంటర్ ఉంది. ఛాయాదేవి అనే ఒక లేడీ రన్ చేస్తుంది. చాలా ఎఫిషియంట్ అండ్ ఇట్స్ రన్నింగ్ వెల్. నేను కూడా 2-3 చోట్ల ఆ సెంటర్ గురించి విన్నాను. ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉన్న స్టార్టప్. సో మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేద్దాం. ఎంత ఇన్వెస్ట్ చేయాలి, రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పండి, వెంటనే అరేంజ్ చేద్దాం. ఆ, అదంత ఈజీ కాదు. మనం సెంటర్ స్టార్ట్ చేయగానే అమ్మాయిలు, అందులోనూ జెన్సీ అమ్మాయిలు ఎలా వచ్చేస్తారు? అసలు ఆ సెంటర్లో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఫ్యాకల్టీ ఏంటి, సిలబస్ ఏంటి తెలుసుకోవాలిగా. అవునవును. అవి మనకు ఎలా తెలుస్తాయి? అందుకే మన ఎంప్లాయ్ ఒక అమ్మాయిని ఆ సెంటర్లో జాయిన్ అవ్వమని చెప్పాను. వావ్, గ్రేట్ ఐడియా. ఇంతకీ ఎవరా గూఢాచారిని? అదుగో వెల్కమ్ నందిని. వెరీ గుడ్ నందిని. వీలైనంత తొందరగా ఆ కోడల ట్రైనింగ్ సెంటర్ తాలూకు మోడల్ని కాపీ చేసి తెచ్చేయమ్మా. మనం ఇండియా వైడ్ సెంటర్స్ని స్టార్ట్ చేద్దాం. దాంతో నీకు ప్రమోషన్ కూడా గ్యారంటీ. పనిలో పనిగా నువ్వు ట్రైన్ అప్ అవుతున్నావు కాబట్టి అత్తగారింట్లో నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చమ్మా. అత్తగారిల్లా? నో వే. అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఆ కాన్సెప్టే నాకు నచ్చదు. వాట్? పెళ్ళంటేనే ఇష్టం లేనమ్మాయి ఆ సెంటర్లో జాయిన్ అయిందా? అదంతా మన కోసం నందిని పెడుతున్న ఎఫర్ట్. మిగతా విషయాలు నెక్స్ట్ మీటింగ్ లో డిస్కస్ చేద్దాం. యూ క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పు నందిని, చూడేదానిలో చాలా డిఫరెంట్ గా ఉన్నావు. కోడల ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంది? లైఫ్ లో పెళ్లి కాన్సెప్టే నచ్చని నాకు పిండి వంటలు, చీరలు సింగారించుకోవడాలు నేర్పించి ఆ ట్రైనింగ్ సెంటర్ కి పంపించుంటారు మీరు. ఐ రియలీ హేట్ దిస్. అది సరే గాని మీ సిలబస్ బుక్స్ ఏవి తీసుకురాకుండా వచ్చావే? బుక్స్, సిలబస్ ఏ ఉండవంట. మా అనుభూతుల్ని, ఆవిడ అనుభవాల్ని మిక్స్ చేసి కొత్త రకం కోర్స్ చెప్తుందంట. ఓ, ఈ పెళ్లి, మొగుడు, అత్తగారిల్లు, ఆవకాయ ఇవన్నీ ఇంటా ఉంటాయి. నాకు బొళ్ళు మండుతా ఉండదు తెలుసా? నీ కోపం రావడం సహజం, కానీ తప్పదు. నువ్వు చేసిన తప్పు అటువంటిది. నీకు కొంచెం ట్రైనింగ్ కావాలి. అందులోనూ మామూలు ట్రైనింగ్ కాదు, కోడలి ట్రైనింగ్. అంత సీన్ లేదు. పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. నేనే అడిగిపోను, నా వల్ల కాదు. చూడు, నువ్వు కొట్టింది మీ ఇంట్లో నౌకర్ని కాదు, మన కంపెనీ హెచ్ఆర్ని. నీ మీద యాక్షన్ తీసుకోవాలి అంటే గ్యారెంటీగా నేను టర్మినేట్ చేయాలి. అప్పుడు నువ్వు నీ సర్టిఫికెట్స్ అడుగుతావు. ఇచ్చేస్తే బయట ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకుంటావు. అలా ఎందుకు వదిలేస్తాం? లేకపోతే నీ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. రెండిట్లో ఏది కావాలో చెప్పు. ఏది వద్దు. అందుకే కదా నీ గురించి ఈ డీల్ సెట్ చేశాను. వెళ్ళి ఆ కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్లో కాన్సెప్ట్ ని కాపీ చేసి ఇచ్చావంటే నీ సర్టిఫికేట్స్ నీకు ఇచ్చేస్తాం. నువ్వు బయటకు వెళ్ళి వేరే జాబ్ చేసుకోవచ్చు. లేదా నీకిష్టం అయితే ఇక్కడే జాబ్ కంటిన్యూ అవ్వచ్చు. నీ వర్క్ ఎఫిషియన్సీ నాకు తెలుసు కదా. సర్లే. ఇది నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ కాదు, కంపన్సేషన్ అనుకో. ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత త్వరగా నువ్వు బయటపడచ్చు. ప్రమోషన్ కూడా రావచ్చేమో. ఆల్ ది బెస్ట్. మీ మెప్పు కోసమో, ప్రమోషన్ కోసమో, ఇంక దేనికోసమో కాదు. ఈ నందిని చేయలేని పని లేదని చెప్పేటందుకైనా చేస్తా. ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్లకు బెదిరే మనిషి కాదు ఈ నందిని. ఆ కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ డేటా మొత్తం తెస్తా, మీ టేబుల్ మీద పడేస్తా. మొత్తం 25,30,000 ఉన్నాయే.
ఆ అమ్మాయి దాచిన డబ్బు 5 లక్షల దాకా ఉంది. ఇదిగో దాని డబ్బుతో దాన్ని పెళ్లి చేస్తారా ఏంటి? లేకపోతే నీ పెళ్లి చేయమంటావా, నన్ను చేసుకోమంటావా? ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. వరాల డబ్బు మనం ముట్టుకోకూడదు అంతే. ఎక్కడన్నా అప్పు చేయండి, మెల్లగా తీరుద్దాం. ఇగో ఈ 25 లక్షలు జమ చేయడానికి 7 ఏళ్ళు అట్టిందే. అప్పు చేస్తే తీర్చగలమంటావా? అది మీకు తెలియాలి. పెళ్లి బాగా జరగల వద్దా? సరే సర్లే. హలో హలో మావయ్య. ఏయ్, ఎవడ్రా నీకు మావయ్య? అసలు నువ్వెవడ్రా? మీరు రాజ్బాబు గారేనా? అవును, రాజుబాబునే. అయితే ఏంటి? అందమైన అమ్మాయి ఉంటే ప్రతి ఎదవకి మాయనైపోతానా? మాయా, నేను రవిని. మీ అమ్మాయిని చేసుకోబోయేవాణ్ణి. బాబు నువ్వా? అవును మాయా. ఎవరు? అల్లుడు గారే, అల్లుడు గారు. అయ్యో సారీ బాబు, ఎవరు ఎదవనుకునే? ఎదవని కాదు మాయా, రవినే. సరే బాబు, ఎలాగున్నారు? మీ అక్క బావ బాగున్నారా? బాగున్నారండి. ఏంటి ముందు వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు? మొన్న పెళ్లి సూపులకు వచ్చి వాళ్ళు చేసినట్టు వాడి మర్చిపోగలమేటి? బాగా చెప్పారు. మా వరాలైతే ఇంకా బాగా చెప్పేస్తుంది. అవునా? ఇంతకీ వరలక్ష్మికి నేను నచ్చానా? అదేంటి బాబు అలా అడుగుతున్నారు? మంచి మంచి గ్రాఫిక్స్ వాడి ఫోటోలు పంపించారు కదా, అప్పుడే ఓకే అంది కదా. అవునా? నాకు కూడా మీ అమ్మాయి బాగా నచ్చేసింది. హాయ్. అందుకే అమ్మ కొంచెం అటు ఇటు ఉన్నా నేనే ఒప్పించేశా. చాలా థ్యాంక్స్ బాబు. ఏదేమైనా మా అమ్మాయిని మీరు ఒప్పుకోవటం మీ అదృష్టం అంతే. కాకపోతే మాట తీరు అది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అంత తడావిడి చేసిన మా అక్క కూడా అక్కడక్కడ తడబడింది. ఏదో లోకం తెలియని చిన్నపిల్ల కదా బాబు, అలా మనసు నోచుకోకండి, అన్నీ మార్చేసుకుంటావులే. ఇలా ఇవ్వండి. అవును బాబు, కోడల ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయింది కదా. ఏంటి కోడల ట్రైనింగ్ సెంటరా? అవును బాబు, మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని ట్రైనింగ్ కు పంపిస్తున్నాం. ఓహో, అలాంటి ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయా? అవును బాబు, అక్కడ పద్ధతులు, పాటింపులు, వంట, వార్పు, సహనం, ఓర్పు అన్నీ నేర్పిస్తుందో పెద్దావిడ. అంటే జీతాన్ని, జీవితాన్ని, భర్తని, బాసుని, ఇంటిని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పుద్దనమాట. చాలా మంచి పని చేశారు మాయా. వరలక్ష్మి ఇంట్లో ఉందా? ఓసారి మాట్లాడతాను. లేదు కదా, ఇందాకే సెంటర్కి వెళ్ళింది. అవునా? ఓసారి నెంబర్ ఇస్తారా? అది తనని అడిగిస్తానులే బాబు. అంటే ట్రైనింగ్ ఇంకా పూర్తవలేదు కదా, ఈ లోపు మాట జారుతుందేమోనని భయం. అలాగే అత్తయ్య. సరే మాయా, ఉంటాను మరి. మళ్ళీ చేస్తాను. కాస్త ఇప్పుడైనా నా పేరు ఫీడ్ చేసుకోండి. అలాగే అలాగే. ఇగో మర్చిపోయాను బాబు, ఇప్పుడు చేసుకుంటాను. ఫోన్లే, నెంబర్ ఇవ్వకుండా బానే మేనేజ్ చేసేది. ఇచ్చుంటే అమ్మాయి మాటలకి ఈ నెంబర్ మార్చేసేవాడు. సరే శర్మ గారు, సరేనండి, అలాగే పంపిస్తాను. ఎవరికి ఏ లోటు రానివ్వద్దు. డబ్బులు ఇప్పుడే పంపిస్తాను. చలోరో చలోరో చల్ చల్ చలోరో చలోరో చల్ చల్ చలోరో చలోరో తమ్ముడు, చాయకా శర్మ గారికి ఒక 25,000 ఇయ్యి. ఏంటి 25,000? అంటే 200 మంది? అవునరా. పోయిన ఏడాది మీద 100 పెంచేసావా? రే, చెప్పిన పంచే. అంటే నువ్వు ఇప్పుడు ఎక్కువ మందికి అన్నదానం చేసేస్తే నీకు ఎక్కువ పుణ్యం వచ్చేస్తే బావా అత్తయ్య నిన్ను క్షమించేస్తారని దురాశపడిపోతున్నావా? రే, అయినా నిన్ను వాళ్ళు ఎందుకు క్షమించారక్క? క్షమించాలంటే వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఎంతో గొప్ప మనస్సు, అర్థం చేసుకునే గుణం, అలాంటివి అన్నమాట. మెల్లమెల్లగా వస్తుందిలేరా. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్తయ్య గారు నన్ను తిట్టడం తగ్గించేశారు. నువ్వు గమనించావా? చాయకు ఆ ఓఎల్ఎక్స్ పీసు షుగరు బీపీ ఎక్కువైపోయి ఆవేశపడలేక ఆయాసపడతాం తప్ప నీ మీద కోపం తగ్గి కాదు. ముందు అది తెలుసుకో.
ఆవిడ మీద నాకు లేని కోపం నీకెందుకురా? మా అత్తగారు అంటే అంటుంది. అనడానికైనా అలగడానికైనా ఆవిడ తప్ప నాకు ఇంకెవరున్నారా? బాధలు దాచుకోవడం నీకు బాగా అలవాటైపోయింది కాబట్టి బాగానే వెనకేసుకొస్తున్నావు. అయినా వాళ్ళు అంటుంది నువ్వు చేసిన తప్పు గురించి కాదు, చెయ్యని తప్పు గురించి. ఏదైనా తప్పు తప్పే కదరా. నా వల్ల జరగకూడంది జరిగిపోయింది. అది కదక్క నేను ఇదిగో ఇంకా డిస్కషన్స్ చాలు. శర్మ గారికి డబ్బులు వేసి కిందకిరా. ఇదిగో ఇంక వీళ్ళెవరికైనా ఈ విషయం చెప్పావనుకో చంపేస్తాను. చెప్పలేక కిందకిరా. మావయ్య నువ్వు బాధ్యత అనేది బాగానే వెళ్ళిపో. ఇదిగో నువ్వు కొంచెం ఖాళీ చేసుకుని అత్తయ్య కల్లోకి రావచ్చు కదా. వచ్చి వసే మొదటి స్టెప్ సూర్యకాంతం, నీ కోడల్ని ఏమి అనకో, అది బంగారం, ఈ ఇంటి మహాలక్ష్మి అని ఓ మాట చెప్పొచ్చు కదా. ఈ ఎక్స్ప్రెషన్ లేని మొహం నువ్వేం చెప్తావులే, నాకు మధ్యలోకి చెప్తున్నాను. చాక ఏంటమ్మా భోజనం చేయనంటే ఎలాగా? కొంచెం తిను. లేగమ్మా రా. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తావు? అది కాదమ్మా, ఇప్పుడు బాధపడినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా? పోయిన మనిషి తిరిగి రాడు గాని పోగొట్టిన మనిషి మాత్రం ఇంట్లో హాయిగా తిరుగుతుంది కదా. దాని మొహం చూస్తూ ఎలా తినమంటావు? ఎవరి గురించో మనకెందుకమ్మా, ఇంట్లో సోఫా టీవీ ఉన్నట్టే వాళ్ళు కూడా. అమ్మా నువ్వేం పట్టించుకోకమ్మా. లేగమ్మా, కాస్త ఎంగిలి పడమ్మా. తినకపోతే ఎలా చెప్పు? ఓహో, పితృమాత అలిగినదా? తాతగారు పోయిన రోజు రేపు కదా, ఈ రోజు నుంచి అలగడం ఎందుకు? నేనెప్పుడు అలగాలో ఎప్పుడు బాధపడాలో కూడా మీరే చెప్తారా? అలా కాదు పితృమాత, ఇప్పుడు నువ్వు అలిగితే అన్నం మిగిలిపోతుందని నాన్నగారి ఆందోళన కాబోలు. ఏం నాన్నగారు? రేయ్ నువ్వు నోరు మోస్తావా? చాక చీప్ గా ఆలోచించాలంటే మన అల్లుడి తేజ తర్వాత ఎవరైనా. నానమ్మా, తాతయ్య ఆత్మశాంతి కోసం ఏం చేయాలో చెప్పు, అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చోకు. ఏడుపు తప్ప నాకింకేం మిగిలిందిరా? నా పసుపు కుంకాలు దూరం చేసిన ఈవిడి గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా ఉందా? ఏమన్నా దులిపేసుకుని పోతుందే తప్ప కాస్తైనా సిగ్గుపడుతుందా? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్నామే తప్ప ఏం చేయగలవురా మనం? ఏం చేస్తామమ్మా, అంతా మన కర్మ. సమాజానికి భయపడి మనం కొన్ని భరించాలి అంతే. సమాజానికి భయపడి కాదులే బా, మా అక్కనింట్లోంచి బయటికి గెంటేస్తే పిల్లల్ని పెంచే దిక్కుండదని వదిలేస్తుంటారు. మా అక్క అమాయకురాలు కాబట్టి ఎన్నాళ్ళైనా భరిస్తూ వస్తుంది. రే, నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలు కొడతాను. కొట్టాక నువ్వు నన్ను కొట్టినా నేను పడతాను. కానీ ఏ తప్పు చెయ్యని నిన్నీళ్ళు ఇలా బొంతకాకుల్లో పొడుచుకు తింటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు నా గొంతు నొక్కినా పర్వాలేదు, ఈవేళ వీళ్ళకి నేను ఈ విషయం చెప్పి తీరాల్సిందే. ఇదిగో బా, మావయ్య ఆత్మశాంతి కోసం ఏం చెయ్యాలా అని నువ్వు అత్తయ్య గారు మీటింగ్ పెట్టి డిస్కషన్ పెట్టారు. కానీ మా అక్క మావయ్య చచ్చిపోయిన రోజు ప్రతి సంవత్సరం 100 మందికి అన్నదానం చేస్తుంది. ఈ సంవత్సరం మీ పాడు మనసులు ఏమైనా మారతాయేమో అని 100 కాదురా 200 మందికి అన్నం పెట్టారు. ఇప్పుడే పురమాయించింది. ఎంత మందికి దానం చేస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇదిగో, నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా నా దృష్టిలో మాత్రం పాపాత్మురాలివే. ఛ, నీలాంటి జన్మ కూడా ఒక జన్మేనా? ఛీ! అమ్మా అమ్మా, ఇవాళ రేపు నానమ్మని కంట్రోల్ చేయలేంరా. చూసావా అమ్మా,
నువ్వు చేసిన పొరపాటు వల్ల ఈ ఇల్లు ఎంత అశాంతిగా మారిందో. అయినా హార్ట్ అటాక్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి తేడా తెలీదా నీకు? తేడా తెలియడానికి మాకేమి ఎంబీబీఎస్ చదువుకోలేదు అల్లుడు గోపి. హే, ఎంబీబీఎస్ మాట దేవుడెరుగు. అసలు చదువే చదువుకోలేదు ఈవిడ. చదువుకుందని అబద్ధం చెప్పి పెళ్లి చేశాడు వీళ్ళ నాన్న. రే, కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే ప్రాణం వదిలేశాడు. నువ్వేమో వచ్చి రాని వైద్యం చేసి తాతయ్య చావుకి కారణమయ్యావు. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా తాత బతికేవాడేమో. అది కూడా చేయలేకపోయావు. దాంతో నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, మాకు సంతోషాన్ని దూరం చేశావు. తల్లిదండ్రుల తప్పులు పిల్లలకి చుట్టుకుంటాయంటే ఇదేనేమో. నా దేవత కుమారు వేషమా, మహారాణికి పేదవేషమా, గొడ్రాలివైతే బాధ లేదమ్మా, ఈ గొడ్ల పాక రాత లేదమ్మా, ఈ ఇల్లే స్వర్గమనుకుంది, మరి తన ఆశే నరకమైంది, భూమాత ఓర్పు తనకుంది, ఇంక ఏ దిక్కు లేకపోయింది. అత్తలేని మామా, నువ్వు కూడా వ్యాయామం చెయ్యి, పొట్ట తగ్గి దేహం దేహంలా మారుతుంది. మా దేహము కొరకు నీవేమియూ సందేహపడకము అల్లుడు తేజ. అయినా ఒరే అల్లుళ్ళు, మీకెందుకు ఎక్సర్సైజులు? మీరేమన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటారా, పిల్లలగా అంటారా? చేతిలో శుభలేఖలు పట్టుకుని అశుభవార్త చెప్పడానికి వస్తున్నాడా? అవునరా, జరక్క జరుగుతున్న పెళ్ళి. వివాహం విషంతో సమానం. పెళ్ళంటే పెయిన్ రా, మనశ్శాంతి లేకుండా మోతం మోగిస్తుందిరా. మీరు అమ్మాయిలకి దూరంగా ఉంటుంటే అదో మంచి క్వాలిటీ అనుకున్నానురా, కానీ మీకు వాళ్ళంటే పడదా? కొంపదీసి మీరంతా